గాంధీ హాస్పిటల్ ఉన్నాడు. సీనన్న పోవాలి అక్కడికి గాంధీ హాస్పిటల్కు, పార్టీ తరఫున వెళ్ళవలసి ఉంది. కాబట్టి శ్రీనివాసన్న మాట్లాడిన తర్వాత మిగతా మన వేదిక పైన పెద్దలు మాట్లాడితే ఆయన మాట్లాడి వెళ్ళిపోతారు. మనం కూర్చుంటాం సమావేశాన్ని. ఓకేనా? ఎవరు లేవరు కదా? అదే మళ్ళీ రాత్రి కూడా అన్నం పెట్టిస్తాం. ఓకేనా? ఇప్పుడు అన్నం వద్దట సీనన్న చెప్తున్నాడు. ఇక ప్రవీణ్ అని ఇక్కడే ఉన్నాడు, పోలీస్ అధికారి. మళ్ళీ ఏమైనా చేయగలరు చూడండి. చా తెప్పియాలా? ఓకే. ఇప్పుడు సీనన్న మాట్లాడాల్సిగా కోరుతున్నాను. పెద్దలు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, గౌరవనీయులు మన నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి మరియు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాజీ చైర్మన్లు ఉప్పల్ వెంకటేష్ గుప్తా గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు విజిత గారికి, మాజీ చైర్మన్ సత్యనారాయణ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, దశరథ్ నాయక్ గారికి, నిర్మల గారికి, మా ఆనంద్ గారికి, మా నాయక్ జైపాల్ నాయక్, దశరథ్ నాయక్, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు మాట్లాడిపోవడం జరిగింది స్టార్టింగ్లో. అంతిమంగా ఏంటంటే ఆ రోడ్డు మనకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ పోరాటానికైనా సిద్ధం. అలైన్మెంట్ మార్చింది, రద్దు చేయాలి, యాక్చువల్గా పోవాల్సిందే. దానికి మేము 7 వరకు అయితే గాడి వరకు అయితే అనేటువంటి కార్యక్రమానికి సిద్ధమై ఇవాళ రావడం జరిగింది. నిన్న మునుగోడు సంబంధించినటువంటి వాళ్ళు, నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అదే మాట ఇలా షాద్ నగర్ కొందరు నుంచి కూడా వచ్చింది. ఒక కల్లోకుర్తి ఇవే కాకుండా కడతాళ్ళు ఇవన్నీ కాకుండా, అంటే మనకు వికారాబాద్ నుంచి మొదలుకుంటే సగం భాగం మొత్తం టోటల్గా అన్యాయానికి గురైనటువంటి పేద రైతులు తరతరాలుగా భూమిని నమ్ముకొని, ఆ భూమి మన ప్రాణంగా, ప్రాణం అంతా దానినే పెట్టుకొని మనం బతికితే రేయి బౌలు కష్టపడి రేట్లు పెరిగే కొద్దీ దాన్ని చూసి సంతోషపడి సంబరాలు పడి, నా భూమి ₹1 కోటి అయింది, 2 కోట్లు అయిందని చెప్పి రాత్రి మగళ్ళు దానికి చిన్న పిల్లల్లా కాపలు కాసుకుంటా ఉండి పిడుగుపడ్డట్టు దన్నమని రోడ్డు వచ్చింది అనగానే ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక దిక్కు తోచని స్థితిలలో ఇలా బిక్కు బిక్కు అనుకుంటూ ఇగో అమ్మ చూడు ఆమె ముఖంలో ఎంత ఆందోళన ఉంది. ఏం పేరు అమ్మని పేరు? తిరుమల. ఎన్ని ఎకరాలు ఇది? 4 మొత్తం పోయిందా? చూసినావా? నీ ముఖం చూస్తేనే అర్థమైంది. నీ ముఖంలో ఎంత ఆవేదన ఉందంటే, ఎంత బాధ ఉందంటే, ప్రాణమంతా దానిలో పెట్టుకోరుంది ఏమవుతుందా అని. కనుక ఇలా దుర్మార్గంగా వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ భూములను పోగొట్టడానికి, వాళ్ళ 1000 ఎకరాల భూములు కొనుక్కొని ఆ భూముల పక్కకించి పోయేటట్లు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచడానికి కుట్రతో కొందరు ఆ రోడ్డు పోకముందే భూములు కొనేసారు. ఇప్పుడు పోయే భూములు కూడా కొన్నారు. ఎట్లా పోతుందని చెప్పి ఆల్రెడీ పాత అలైన్మెంట్ ఉంటుంది కదా, అది కూడా కొనేసి ఉంటారు. ఎంతో కొంత అమ్మి ఉంటారు. అది వీళ్ళే ఇవి కొనుక్కొని ఉంటారు, అక్కడ కొని ఉంటారు. అక్కడ లాభమే, ఇక్కడ లాభమే. ఒక పెద్ద కుంభకోణం ఇది. ఎందుకంటే నేను హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్గా పనిచేసేటప్పుడు రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రింగ్ రోడ్ను కూడా 8 సార్లు 10 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి మార్చిండ్రు. నువ్వు రింగ్ అంటే రింగ్ లాకుండా, రింగ్ లాగా లేదు అది, వంకలు టింకలు అందుకే యాక్సిడెంట్లు అవుతుంటాయి. అట్లా సేమ్ ఇప్పుడు ఇది కూడా ఏంటంటే అవసరం ఉన్నది మనం చేసినాం రింగ్ రోడ్, వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు చేసాం. కనుక యాజిటీస్గా ఉండాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని వేల మంది జీవితాలతో చెలగాట మడితే ఉడికిన ప్రసక్తి లేదు. 600 మంది రైతులకు ఆ రోజు నష్టం ఉంటే ఒరిజినల్ రింగ్ రోడ్డు RRR ఇలా 1700 మందికి రైతులు అంటే ఎక్కడ పోవాలి? వాళ్ళ బతుకుదారి ఏమైపోవాలి? ఏదో మన జిల్లా అయినా ముఖ్యమంత్రి అయితే మనకేమో లాభం అవుతాయి అంటే ఇంకా ఘోరం అయిపోయింది పరిస్థితి. కనుక ఎట్టి పరిస్థితులలో దాన్ని ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో మన పోరాటానికి మద్దతు ఇస్తారు.
ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా సరే అడ్వకేట్లను పెడదాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా పెడదామని చెప్పి కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కానీ, నవీన్ కుమార్ రెడ్డి గారు కానీ, జయపాల్ యాదవ్ గారు కానీ ఇలా పిలువగానే మేము అన్ని పనులు వదులుకొని వచ్చినాం. రేపు పోరాటానికి కూడా వస్తాం, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం. మీతో పాటు మీ ముందు వరుసలు ఉంటాం, మీరు వెనకాలంటే మేము ముందుంటాం. వాళ్ళు తుపాకీ గుళ్ళు పేల్చినా, ఇంకా లాఠీ దెబ్బలు పెట్టినా, ఎక్కడేసినా మేమందరం నాయకులం ముందు వరుసలు ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి పోవాలి, ఖచ్చితంగా బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయి రైతులకు న్యాయం చేయాల్సిందే. మనం అనుకుంటే సాధించాల్సింది ఏం కాదు, ఏమైనా సాధించవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం మనం, రాష్ట్రాన్ని దేశాన్ని గడగడలాడించి రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం మనం. ఇవాళ ఇదే పెద్ద సమస్య కాదు. కనుక మీరేం అధైర్యంగా అదే ధైర్యం కోల్పోవద్దండి, ధైర్యంగా ఉండండి. అందరినీ కలుపుకోండి. మీ ఊర్లో 100 మంది ఉంటే 10 మంది పోతుంటాయి భూములు అనుకో, 90 మందిని కలుపుకోండి. అరే బిడ్డ ఇది మళ్ళీ ఎటు మారుతుందో, అందరం ఐక్యంగా ఉంటేనే పోతుంది, నువ్వు సంబరపడకు. ఈ పక్కన ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడని చెప్పిండు, దాన్ని ఆనుకొని సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్కి ఏం పర్మిషన్లు ఇవ్వరు, దొరకదు, ఏముండదు. మళ్ళా దాని పక్కలో ఉందని చెప్పి రోడ్డు చూసి మురిసేయాల్సిందే తప్ప ఏ ప్రయోజనం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో మళ్ళీ రింగ్ రోడ్ వేరే రోడ్ వచ్చి దానుకుంటే తప్ప నువ్వు RRR పక్కన ఉన్న భూములు పెరిగిపోతాయంటే అది భ్రమ, అదంతా జరిగే పని కాదు. మీరు 3 ఏళ్ళు కొట్లాడి ఆపితే రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాగానే మీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి జయపాల్ యాదవ్ గారు 1 o'clock రమ్మన్నారు. నేను 1:30 కాదు 1 o'clockకే వచ్చినాను, 1 o'clockకే వచ్చిన. మరి మీరు భోజనం చేశారు, లేట్ అయిపోయింది. నేను కంపల్సరీ అక్కడ పోవాలా. ఆయన శవాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు రాసి ఇచ్చిన. జయశంకర్ సార్ పుస్తకాన్ని, విద్యాసాగర్ పుస్తకాన్ని కూడా రాసిండు. ఆయన గొప్ప కవి, అతను యూనివర్సిటీలో స్కాలర్ అతను. కనుక ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఇచ్చేసిండ్రు. ఉదయమే చనిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళిండు. చూడండి వాళ్ళ ఎంత త్యాగ మనసు, చూడండి ఎంత త్యాగం. మనమైతే లేనిపోని కోరికలు, వాళ్ళ జీవితాలు అట్లా. తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఎన్నో జీవితాలు అట్లా అర్పించారు. ఉట్టే రాలే, తెలంగాణ గాలికి వచ్చి రాలే. ఇలా స్వేచ్ఛ స్వాతంత్రం 10 ఏళ్లలో బతికిర్రు. ఇంతకుముందు ఆయన చెప్పిండు మంచి నీట్గా. కరెంటు కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ స్కీమ్స్ అన్నీ వచ్చినాయి. మళ్ళీ మనకు పిడుగుపడినట్లు పడ్డది, మొత్తం అంతా పెద్ద పాము మింగితే కిందికి వచ్చినట్లు వచ్చినాం మళ్ళీ మొత్తం యాజిటీస్గా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెట్లు 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 ఎక్కి వస్తున్నాం. ఈసారి మింగకుండా అతి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాం గ్యారంటీగా. తెలంగాణ తెచ్చుకుని తెలంగాణని ఖచ్చితంగా కూడా మనం నిలబెట్టుకుంటాం, మిమ్మల్ని కూడా కాపాడుకుంటాం. కానీ మీరు ఇట్లా చెప్పి ఇండ్లలో పోయి పండుకుంటే కాదు, ఖచ్చితంగా నిరంతరంగా రద్దయ్యేంత వరకు మీ పోరాటాలు అనేవి మంచి కొల్లకుర్తిలో మీరందరూ ఉన్నారు. మీరందరూ టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి జయపాల్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు పోరాటాలు స్టార్ట్ చేయండి, అంచెలంచెల కార్యక్రమాలు చేయండి. మీకు సహకారాలు చేయడానికి మంచి మంచి నాయకులు మీకు అండగా నిలవడానికి ఉన్నారు. మేము కూడా వస్తాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా, ఏ కార్యకర్తకు బెదిరించినా, ఏ కార్యకర్త నష్టాలు జరిగినా మీరు భయపడకుండా, కేసులకు భయపడకుండా పోరాటం చేయండి. ధైర్యంగా ఉండండి, కలిసికట్టుగా ఉండండి. మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి మరి నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి, జయపాల్ యాదవ్ గారు కానీ ఉన్న పెద్దలకు కానీ చెప్తే మీ కార్యాచరణ ఏంది అనేది అంటే చేద్దాం. కేటీఆర్ గారు కూడా చెప్తా. నేను ఉమ్మడి రింగ్ రోడ్ మొత్తానికి ఒకటే కార్యక్రమం పెడదాం. కేసు చేసినా ఒకటే, పోరాటం చేసినా ఒకటే, ధర్నా చేసినా ఒకటే. జిల్లాల వారికి కాకుండా మూకుమ్మడిగా అన్నీ కలిపి పెద్ద ఎత్తున చేద్దామని, ఒక పెద్ద ఎత్తున ఇంద్రపార్క్ దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా, ధర్నా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక 10-20 వేల మందితో కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దామని, అంచెలంచెలుగా రద్దయ్యేంత వరకు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పని మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. సీనన్న చెప్పినట్టుగా ఆయన తెలంగాణ రాష్ట్రం కొరకు